మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో నేను వేరే బామును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ ముఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. శ్రమ, నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు, బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకెవరిస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ బాబా, ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మ బామ్మ బామ్మ, నా దగ్గర లేదంటే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే. ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు. నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో పడుకో, నిద్రపో నిద్రపో. పోతా నిద్రపో. నా మురుగులు మురుగులు. అమ్మాయి గారు కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మగడతో మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుగులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో అదే అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతూ కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడికిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఏడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మ మురుకులమ్మాయి.